ఇక్కడ ఈ స్థలంలో నాది డబ్బా ఉండే. ఇక్కడ నాకు ఇల్లు లేదు. వాస్తవానికి నా తల్లిదండ్రుల కోసం ఉండడానికి ఒక గుడిసె నిర్మించుకున్నాను. ఆ గుడిసె కూడా మొత్తం తగలబెట్టడం జరిగింది. ఇది దీనిని కనీసం 24 గంటలు గడిచినా కనీసం ఒక ఇమేజెస్ కూడా, ఫోటోలను కూడా బయటకు రాకుండా చేయడం జరిగింది. ఇది ఒక ఎవరు దీనికింత అజమాయిషం దీని ఒక చేస్తున్నారు అన్నది కూడా అందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ స్థలము. ఇందులో 4 ప్లాట్లు కాలనీ మొత్తానికి ఉన్నాయి. కానీ అందులో ఒక ప్లాటు అక్కడ ఆఫీస్ ట్యాంక్కి పోయింది. ఇంకా 3వ ప్లాటు, 2వ ప్లాట్ అక్కడ వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ నాకు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి సంబంధిత ఎంఆర్ఓ కానీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ గుడిసె నిర్మించుకున్నా. అదేవిధంగా మన ఆయన ఇక్కడ కిరాణా డబ్బా కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ డబ్బాను కూడా మొత్తం ధ్వంసం చేసి మొత్తం కాలబెట్టడం జరిగింది. ఇది వాస్తవానికి ఎంక్వైరీ చేయండి. ఒకరికి ఉండడం ఏంది, మరొకరికి లేకపోవడం, ఇంత వివక్ష ఎక్కడ జరుగుతుంది అనేది ఈ చట్టం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది గమనించాలని మనం కేవలం ఇక్కడ ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒక భిక్షాపతిపై ఇంతటి కక్షపూరితంగా చేస్తున్న సందర్భంలో ఈ అధికారులు దీన్ని గమనించాలని చెప్పి అక్కడ అవపడుతున్న ఇల్లు కూడా అది ప్రభుత్వ స్థలంలో ఉంది. దాన్ని పడగొట్టకుండా కేవలం ఇక్కడ నా ఇల్లుని ధ్వంసం చేయడం, నా గుడిసెను ధ్వంసం చేయడం, నా యొక్క కిరాణా కొట్టు డబ్బాను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఆనమాలు లేకుండా చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం తప్పకుండా స్పందించాలని కోరుతున్నాను.